హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? నా పేరు కృష్ణ. ఈరోజు మనం తమిళనాడు వెళ్తున్నాం. తమిళులకి ఎంతో ఆరాధ్య క్షేత్రము, తమిళులు ఇష్టదైవంగా ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ మురుగ పెరుమాళ్ళుగా పూజలు అందుకుంటున్నారు. ఈరోజు ఈ ఆలయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. ఈ వీడియో నచ్చుతుంది. అలాగే మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మీకు ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. నారాయణవన్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత, అలాగే సొరకాయల స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మా ప్రయాణం తమిళనాడులోని తిరుత్తణిలో కొలువై ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. నారాయణవనం నుంచి తిరుత్తణికి సుమారు 50 నిమిషాల టైం పడుతుంది. 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ఈ తిరుత్తణి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి నుంచి తమిళనాడులోని అరక్కోణం వెళ్ళే దారిలో ఉంది. మనకి రోడ్డు మార్గంలో అయితే చెన్నై నుండి 84 కిలోమీటర్లు, తిరుపతి నుండి 65 కిలోమీటర్లు, అలాగే కాణిపాకం నుండి 78 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రము. అలాగే ఈ ప్రదేశం నుంచి అన్ని ప్రాంతాల నుంచి మనకు బస్సు సౌకర్యం కూడా ఉంది. ఏపీఎస్ఆర్టీసీ సంస్థ కూడా తిరుపతి నుంచి అనేక బస్సులు నడుపుతుంది. రైలు ద్వారా అయితే దీనికి దగ్గరలోని రైల్వే స్టేషన్ వచ్చేసి అరక్కోణం జంక్షను. అలాగే చెన్నై నుండి తిరుత్తణికి లోకల్ ట్రైన్స్ కూడా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. చూడండి, మనకి ఇప్పుడు టెంపుల్ దగ్గరలో ఉన్నాం. మనకి ఇక్కడ కొండ మీదకి వెళ్ళడానికి మనకి ఆర్చ్ కూడా కనిపిస్తుంది. ఈ టెంపుల్ ఆదివారము మంగళవారము ఎక్కువ రష్ ఉంటుంది. ఆదివారం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భక్తులు ఎక్కువగా విచ్చేస్తూ ఉంటారు. ఈ టెంపుల్లో ఎక్కువగా తమిళ తెలుగులో కూడా మనకి సైన్ బోర్డ్స్ నోటీస్ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా తెలుగు వాళ్ళు కూడా ఎక్కువగా ఈ టెంపుల్కి విజిట్ చేస్తూ ఉంటారు. చూడండి, ఇప్పుడు మనం ఘాట్ రోడ్ ఎక్కబోతున్నాము. చూడండి, మనకి ఘాట్ రోడ్ మీద ప్రయాణం చేస్తుంటే మనకి గాలి గోపురం కనిపిస్తుంది. అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం యొక్క గాలి గోపురము. ఇప్పుడు మనం కొండ పైకి వచ్చేసాం. చూడండి, ఇక్కడ పార్కింగ్ అయితే చాలా మంది ఉన్నారు. మేమైతే మంగళవారం వెళ్ళాము. మేమైతే మంచి సమ్మర్లో వెళ్ళాము. భక్తులు అయితే వేలాది మంది ఉన్నారు. చూడండి, పార్కింగ్ కూడా ఖాళీ లేదు, అంతమంది ఉన్నారు. అలాగే ఇక్కడ మనకి నల్లపూసల దండలు, ఏవేవో దండలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ పుచ్చకాయలు కూడా అమ్ముతున్నారు. చూడండి, అలాగే చెనక్కాయలు. చూడండి, క్రౌడ్ అయితే మామూలుగా లేదు. దర్శనానికి సుమారు 2 అవర్స్ పైన పట్టింది. మంగళవారం కావడం వల్ల భక్తులు వేలాదిగా విచ్చేశారు. ఎటు చూసినా జనమే, జన సందోహంగా ఉంది ఈ టెంపుల్. చూడండి, పబ్లిక్ అయితే మామూలుగా లేరు. ఎండను కూడా లెక్క చేయకుండా పబ్లిక్ వచ్చారు.
అలాగే ఇక్కడ కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే బాగుండేది. టెంపుల్లో ఫెసిలిటీస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఏమైనా టెంటెస్ లాగా వేసి ఉంటే బాగుండేది. చూడండి, అదే ఆలయ గాలిగోపురము. కొండ మీద నుంచి వ్యూ చూడండి. అలాగే కొండ పైన టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. బయట మాత్రం ఎండ ఎక్కువగా ఉంది. చూడండి టెంపుల్. ఇక ఆలయ చరిత్రకు వచ్చేసరికి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అతి పురాతనమైనది. అలాగే 1600 సంవత్సరాలకు పూర్వం నుంచే ఇక్కడ ఆలయం ఉన్నట్లు శాసనాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ చోళరాజులు ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చెందారని చెప్పి ఇక్కడ ఉన్న శాసనాలను బట్టి అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఘాట్ రోడ్ కాకుండా మెట్ల మార్గం కూడా ఉంటుంది. మొత్తం 365 మెట్లు ఉంటాయి. అలాగే ఈ మెట్లను సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకలుగా చెప్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించతలసి తిరుత్తణి కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగ ప్రతిష్ఠ చేసి సేవించాడట. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు రావణ సంహారం చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాడు. అక్కడ ఈశ్వరుడు ఆనతి మేరకు శ్రీరాముడు ఈ తిరుత్తరణి క్షేత్రం దర్శించాడు. ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పూర్తి మనశ్శాంతి కలిగిందని చెప్పి ఒక స్థల పురాణము. అలాగే ద్వాపర యుగంలో మహావీరుడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడ తనికేశన్ స్వామి వారిని కొలిచాడు. శ్రీ మహావిష్ణువు క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడి పూజ చేసి ఆయన పోగొట్టుకున్న శంకు చక్రములను తిరిగి పొందాడు. ఇది ఆలయ చరిత్ర. చూసారుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కాంచీపురంలో ఉన్న విష్ణు కంచి, శివ కంచి, కంచి కామాక్షి ఆలయాల్ని దర్శించుకొని ఆలయ చరిత్ర తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు మై ఛానల్. అలాగే వీడియోలో చాలా టెంపుల్ వీడియోస్, బీచ్ వీడియోస్ ఉన్నాయి, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో శివ కంచి.